మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అంబాజీపేటలో పెళ్ళోడు జరుగుతుంటే మా అత్తరోళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి కార్డు ఇచ్చారు. కార్డు ఇస్తే మా మామయ్య గారు ఖచ్చితంగా రావాలండి మీరు అంటే పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలోనే మా తోడళ్ళు గారి ఇల్లు. మాకంటే ముందు ఇంచుమించు మాది 2005లో పెళ్ళి అయింది, వాళ్ళది 2003లో అయింది పెళ్ళి. 2 సంవత్సరాల గ్యాప్. అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి పెళ్ళి. అప్పుడు మేము సరే మీరు ఇలా వచ్చేయండి ఇటు అంటే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక గది ఇచ్చారు. గది ఇస్తే గదిలో పడుకున్నాం. పడుకునేటప్పుడు కొంచెం కాళ్ళు నొక్కవా అన్నాను. కాళ్ళు నొక్క అంటే ఇక ఎక్కడికి వచ్చిన కాళ్ళు నొక్కాలా అంటుంది. అది ఎక్కడికి వచ్చిన కాళ్ళు నొప్పి, కాళ్ళు పీకేస్తానే నొక్కంటే మొత్తం నొక్కిందో మరి నొక్కలేదో గుర్తులేదు. సరే పడుకున్నాం, నిద్రపోయాం. నిద్రపోయిన తర్వాత కాళ్ళు నొక్కేస్తున్నారు ఎవరో. మీరు నిజం అనుకోండి, అబద్ధం. నొక్కేస్తుంటే లెగిసాను. చాలా టైం అయిపోతుంది, అంటే సుమారుగా 3 అలా అవుతుందేమో. ఎవరు కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు నొక్కుతుంటే నేను కళ్ళు తెరిచి ఇలా చూసి, ఏంటి ఇంకా నొక్కుతున్నావా అన్నాను. ఏం మాట్లాడకుండా ఇంకా నొక్కుతుంది. ఈలోగా చెయ్యిలా వేసేటప్పటికి, అప్పట్లో నాకు అలవాటు ఏంటంటే కట్టికి చీకట్లో పడుకోవడం అలవాటు. అసలు బెడ్ లైట్ వేసి ఉండి కాదు, చేయికి మనిషి తగులుతుంది, కొంచెం వెలుతురు కనపడుతుంది ఎక్కడి నుంచో. ఇలా చూశాను, ఈ మనిషిలాగా ఉంది. కాళ్ళ దగ్గర కూర్చొని ఒక ఆవిడ నొక్కేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇది ఎన్ని కాళ్ళు నొక్కేస్తుంది, ఇది సైతాన మోహం దానా. ఏయ్ మీరైతే సచ్చేవరే, చచ్చేడు తావడమే. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏ సైతానా అన్నాను. అది లేచి వెళ్ళిపోతుంది. సరే ఇంకా ఏంటండి అంటుంది. ఏంటి అని చెప్పాను అనుకోండి, నడుపు ఏమారా ఉంటుంది. సరే పడుకో, ఏం కాదులే, ఏదో కళ ఇచ్చింది అంతే అన్నాను. పొద్దున్న లేసాం. మా మామయ్యగారు వచ్చారు. మామయ్యగారు, ఈ ఇంట్లో స్టాండర్డ్ దెయ్యాలు ఉన్నాయండి అన్నాను. ఏంటి టెంపరీ దెయ్యాలు కాదు, టెంపరీ అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ టెంపరీ దెయ్యాలు కాదు. అంటే అక్కడే అంటే ఇంట పుట్టి అలవాటు చేయబడిన రాసిన చూసా, అలాంటి స్టాండర్డ్ దెయ్యాలు. అంటే ఇంకా కాళ్ళెట్టేస్తుంది అది. చూడండి, మామూలుగా మీకైతే ఏం పట్టుకుంటుంది, గుండెల మీద కూర్చొని పీ కట్టుకోలేదా?
పట్టుకుందా ఎప్పుడు పట్టుకోలేదా? నా కాళ్ళు ఎట్టుకుంటుంది, నొక్కుతుంది. ఈడేమన్నా మన మీద ఏమైనా ప్రయోగం చేస్తాడేమో అనుకుని అప్పుడు అన్నాను, ఈ ఇంట్లో స్టాండర్డ్ దెయ్యాలు ఒక చాలా ఉన్నాయండి అన్నాను. అవునంటారా అన్నాను. అవునండి, ఈ ఇంట్లోనే ఉంటే గనక వీళ్ళకి పిల్లలు కలగరు, అసలు నో డౌట్ వీళ్ళకి పిల్లలు కలగరు. లేతే ఇది ఇంట్లో దెయ్యాలను వదిలించాలి. మొత్తానికి ఈయన ఏమనుకున్నాడో తెలీదు. నెల తిరగకుండానే వాళ్ళ బెమరు వచ్చారు. ఎలా రప్పించాడో మరి, ఆయన ఏం చేశాడో ఏదో అంటారు కదా, సామ దాన దండోపాయాలని చెప్పి మొత్తానికి అన్నీ ఉపయోగించి, అసలు మీరు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, అసలు ఇల్లు పోలేదు, అసలు వచ్చేయండి భీమవరం ఇదని చెప్పేసి మొత్తానికి భీమవరం తీసుకొచ్చారు వాళ్ళు. ఇలా వచ్చారండి, ఇలా వచ్చారు భీమవరం. నెక్స్ట్ మంతే ఆమె కన్సీవ్, 2 ఏళ్ళు అయింది అప్పటికి. ఇలా వచ్చారు, నెక్స్ట్ మంతే కన్సీవ్. అందుకే మా బిడ్డకి ఆ బిడ్డకి ఒక నెల రోజులే తేడా, లేకపోతే నెలలో అంతే 20 రోజులు. నేను ఎందుకు చెప్తున్నానంటే అవి పనిచేస్తున్నాయి. వాళ్ళేమో దాంట్లోంచి బయటకు రాలేని విగ్రహారాధనలో ఉన్నారు. ఎంత దారుణం అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరి భర్తలు చనిపోయారండి. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల భర్తలు అందరూ చనిపోయారండి. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు స్వరూపంతో పుట్టట్లేదండి, అంగవైకల్యంతో పుడుతున్నారండి. ఆ ఇంట్లో శాంతి సమాధానాలు ఉండవండి. వాటిని పెంచి పోషించినట్టు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? కుంభం పెట్టేదా, లేకపోతే మరోడు చేసేదా, యంత్రం కట్టించేదా, హోమం చేయించేదా? వాటిని బలపరచడానికే జరుగుతున్నాయి తప్ప వాటిని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నాలు ఎవరో చేయరు. అది చేయనివ్వదు. అలా వెళ్ళగొట్టగలిగే శక్తి ఎవరికి ఉందంటే ఒక్క యేసు నామానికి మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళతో మనకెందుకు పాటలు? వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఎవరికైనా దెయ్యం పట్టినప్పుడు. మనం ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, బావగారు అంటున్నాడు. ఏనాయన అన్నాను. మంత్రాలు ఏ చదువుతారు కదండి, అవి చదవండి అన్నాడు. ఏనా ఆయన అన్నాను. దెయ్యం పట్టిందండి అన్నది. ఎవరికి? మంత్రాలు చదవడం ఏంటి, అది పుస్తకంలో చదువుతారు కదండి బావగారు చదివేయండి అన్నాడు. నీ మగాయితం సంతకెళ్ళా పుస్తకంలో చదవడం ఏంటి? తెలి ఏమైంది చెప్పండి ఇలాగ అన్నారు. సరే ప్రార్థన చేస్తానులే, వాళ్ళ దగ్గర పెట్టి ఎవరి దగ్గర. వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు పొద్దున్నే. ఏముంది సార్, రాత్రి మీరు ప్రార్థన మీరు ఏదో చేశారు కదండి, మీరు చేసిన తర్వాత వెళ్ళిపోయిందండి, ఫ్రీ అయిందండి, ఇవాళ తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నామండి సాయంత్రం అంటారండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఈ సక్కబడిపోతే తిరుపతి వస్తామని మొక్కున్నామండి. ఇంకా వాళ్ళకేం భక్తి చెప్పేది మనం? అంటే ఎక్కడ అది ఆ విగ్రహ ఆరాధన క్రియలు పనిచేస్తున్నాయో, ఎక్కడ దేశములో బయలుదేవతల బొమ్మలు పెట్టడం మొదలుపెట్టారో, ఎక్కడ విగ్రహారాధన సంబంధమైన కార్యాలు విచ్చలవిడితనం అయిపోయిందో, అప్పుడు ఏమవుతుంది తెలుసండి? వాటి యొక్క ప్రభావము ఫస్ట్ పనిచేసేది యవనస్తుల మీద, చిన్నపిల్లల మీద. యవనస్తుల మీద పనిచేస్తాయి. ఇక వాళ్ళకి తెలియదేమి, విచ్చలవిడితనం అయిపోతారు. వాడికి అయ్యో మరులు గలుపుతాడు, అపవాది మరులు గలుపుతాడంట. వాడికి ఏదో ఆకర్షణీయంగా చూపిస్తూ ఉంటాడు, ఇది మంది, ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా అని. అంతే, అపవాది చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఆలోచన చేస్తే కనుక ఈరోజు అలాంటి క్రియల్లోంచి మనం బయటపడాలంటే కనుక ప్రభావం మనలో ఏమై ఉండాలి? ప్రభావం మనలో ఉంచుకోవాలి. మన పిల్లల్ని మనం కాపాడాలంటే కనుక వాటిలో మనం వాళ్ళని పడకుండా మనం ఏం చేయాలండి?
ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంక మనం అంతకు మించి ఏం చేయగలం? దేశంలో ఉన్నవన్నీ మనం తొలగించలేం కదా. మన వరకు మన సేఫ్టీ ఎంత ఉందో దానికోసం మనం ఏం చేస్తామండి, ఈ దోమలు ఈ ఈ కిటికీలన్నిటికీ మెస్ ఉంటుంది, ఐరన్ మెస్. దోమ రావడానికి ఉండదు. 10 రోజుల ప్రార్థనలకు అందరూ చక్కగా తలుపులు వేసుకొని పడుకుంటాం. ఏంటి ధైర్యం? ఇదంతా ప్రొటెక్ట్ చేయబడింది మొత్తం. అసలు ఎక్కడ మీకు ఇంత సీమతలకి ఎంత ఖాళీ కూడా లేకుండా అంతా కూడా కిటికీ విండోస్ ఉంటాయి, వెలుతురు రావడానికి. మళ్ళీ దానికి మెస్ చేసి ఉంటుంది. తలుపులు వేసామంటే లోపలికి ఏ పురుగు రాదు, అందుకే దోమ రాదు. మనం పడుకున్నా సరే మన తలుపులు తీసేసి వదిలేస్తే దోమలు రావాలి తప్ప మామూలుగా అయితే రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలమే తప్ప ఈ చుట్టూ ఉన్న దోమలన్నింటినీ ఒక రాత్రిలో నియంత్రించామనుకోండి, మళ్ళీ గంటకు మళ్ళీ వస్తాయి కొన్ని దోమలు. ఇప్పుడు మన సేఫ్టీ ఏంటంటే అభిషేకం. మన సేఫ్టీ ఏంటి? అభిషేకం. వెచ్చలబడి అయిపోయింది, మితిమీరిపోతున్నాయి, భయంకరమైన స్థితి వచ్చేస్తుంది. ఈ స్థితిలో మనల్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబాలని కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న పెద్ద ఆయుధమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని. అది మనం తీసుకునేటట్టుగా విశ్వాసముతో ప్రయాణం చేయాలి. మరి ఈ విశ్వాసం మనకైతే ఉంటుంది. మరి చిన్న పిల్లలు లేకపోతే యవనస్తులు ఉంటారు, వాళ్ళకు ఉంటుందా? మనకు తెలిసిన అనుభవాలు వాళ్ళకి తెలుస్తాయా? మనం ఆలోచించే విధానంగా వాళ్ళు ఆలోచిస్తారా? అలా ఆలోచించలేరు. కాబట్టి మనం వాళ్ళని కాపాడాలి అంటే కనుక మనం పొందుకొని మనం కొద్ది గొప్ప వాళ్ళని మనం జాగ్రత్త పరచాలి నాయన. అలాంటి వాటి జోలికి వెళ్ళకు నాయన, అలాంటి వాటి జోలికి వెళ్ళకు. ఒక పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో మనకి ఒక పెద్ద ఇష్యూ జరిగింది, గొడవ జరిగింది. ప్రసాదం తప్పేముంది, మేము తింటామని. ఎందుకంటే వాటి బారిన మనం పడకూడదు. ఎందుకంటే మనం ఉన్న విశ్వాసం, మనకున్న స్టాండర్డు పిల్లలకి ఒకవేళ తెలియని వాళ్ళకు ఉండకపోవచ్చు. అవి వాడు తిని ప్రభావితం అయితే వాడు ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోతాడేమో, చెడిపోతాడేమో అన్న భయంతో. మీకు ఒక విషయం చెప్తా వినండి. చర్చిలోకి ఎవరైనా తాగేసి బ్రాందీ తాగేసి వచ్చారనుకోండి, అనుకుందాం మనలో అన్నమాట, మొత్తం అందరూ ఎలా చూస్తారో తెలుసండి? పురుగును చూసినట్టు చూస్తూ ఉంటారు. బాబోయ్ ఎలా తాగేసాడు, బాబోయ్ ఇక్కడ ఏ నాశనం, ఈ కాళ్ళకాడకు వచ్చేసింది, నాశనం అయిపోతాడు వీడు, అయ్యి బాబోయ్ దేవుడి మందిరాలు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? నియంత్రణ ఏమైనా ఉందండి? అలాంటిది ఏమైనా సిస్టమ్ ఉందండి? హృదయం శుద్ధంగా ఉంటే అంతే చాలు. శరీరం ఎలాగున్నా పర్వాలేదన్న పాలసీ కాదండి. టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటారు కదా, అదే కదా వాళ్ళది. ఎల్ఐసి పాలసీ కాదు వాళ్ళది, టేక్ ఇట్ ఈజీ పాలసీ. పర్వాలేదు, ఏం కాదు. గుళ్ళో కూర్చుని చూస్తూ ఉంటారు అమ్మాయిల్ని, తప్పులేదు. పూజలో గంజాయి పెడతారు, తప్పులేదు. ఇది ఎవరినో విమర్శించుకోవడానికి కాదు చెప్పేది, మన సేఫ్టీ కోసం చెప్తున్నాను. వాళ్ళ నా బార్లో ఆయన చెప్పేసాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఎంతమంది తెలియకుండా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఆల్రెడీ బయట నుంచి వచ్చే దరిద్రమే చాలట్లేదురా బాబు. ఎక్కడో దుక్కునే ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు, ఎక్కడో దుక్కునే పడిపోతున్నారు వాటిని బారిలో అని చెప్పి భయపడుతుంటే, ఇప్పుడు ఒక దైవజనులు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక పెద్ద ఇబ్బంది, సమస్య కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దురాత్మ చేసే పనులు, దురాత్మ ఆవరించబడినప్పుడు చేసే పనులు. వీటి వలన ఎంతో పెద్ద భయంకరమైన పరిస్థితి కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభావం మనం అందరం పొందుకొందుముగాక. దేవునికి స్తోత్రం. ఆవిడ ఏం చేసిందంటే ప్రభావం తీసుకుందంట. తీసుకోగానే ఏమొచ్చిందంట? మీరందరూ కూడా ప్రభావం తీసుకోవాలనుకుంటున్నారా చెప్పండి. ప్రభావం మాకు కావాలండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ప్రభావం ఇవ్వండి తండ్రి, ప్రభావం ఇవ్వండి. కాళ్ళ దగ్గర ఎందుకు ఉందనుకుంటున్నారు? కాళ్ళ దగ్గర ఎందుకు ఉందనుకుంటున్నారు? ఒకరోజు ఏమైందంటే, నేను ఇంట్లో ఉన్నాం.
ఎవ్వరు లేరు ఇంట్లో. మేము ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం, ఆ ఇంట్లో ఉన్నాం. ఎవ్వరు లేరు ఇంట్లో. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరో మొత్తానికి బెల్ కొట్టారు. బెల్ కొడితే ఎవరో బెల్ కొట్టారని అంది. వెళ్ళి చూసిరా అన్నాను. వెళ్ళి చూసి వచ్చింది, ఎవరు లేరు. మేడ పైన ఉన్నాం మేము. సరే వచ్చి పడుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, లోపలికి ఎవరు వచ్చారు నాయన అని. నేను అడుగుతున్నాను, ఎవరు వచ్చారో, బెల్ ఎవరు కొట్టారో అని. ఎవరు రాలేదన్నాను కదండి అన్నాను. బెల్ ఎందుకు మోగింది అన్నాను. ఏమో నాకు తెలీదు, ఈ మధ్యన దానంతరం అదే మోగుతుంది అంతే. సహజంగా అది కనెక్ట్ అయ్యి మోగేస్తూ ఉంటుంది ఒకసారి. దాని గురించి మీరు ఇంటికి కంగారు పడిపోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇది చూసుకుని ఇంకోటి ఊహించుకోకండి. మామూలుగా అది ఏమవుతుందంటే, ఒకసారి టచ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది మోగేస్తుంది. కానీ ఆ రోజు చెప్తున్నాను సిచ్యువేషన్. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నాతో, ఎవరు వచ్చారు నాయన అని. అప్పుడు నేను ఏం చేశానంటే, నేను పడుకున్న ఎదుటిగానే అద్దం ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం. నేను ఇలా కనపడుతున్నాను అద్దంలో. డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల కూర్చున్నాను కదా, నేను ఎదురు కూర్చున్నాను కదా, నా కనపడుతున్నాను. అప్పుడు ఎవరు వచ్చారో అన్నట్టుగా నేను, ఎందుకో తెలీదు, ఆ డ్రెస్సింగ్ టేబుల్లో నా ముఖాన్ని నేనే అలా ఫోటో తీశాను. ఈలోగా మళ్ళీ ఎవరో వచ్చారో. సరే వచ్చారు, ఏదో మొత్తానికి సంథింగ్ ఏదో పని మీద వెళ్ళాను, వెళ్ళి చూసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను పడుకున్నాను. తర్వాత ఫోటో తీసాను, ఎందుకు తీసానా అని చెప్పి ఫోటో తీసి ఇలాగా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తుంటే నా వెనకమాలని ఒక చక్కటి ఆడామే శుభ్రంగా 2 కాళ్ళు తలకాయలా పెట్టుకుని కూర్చుని ఉందండి బాత్రూమ్ పక్కన. తినేమో అనుకుంటున్నాను నేను, తన కాదు. అప్పుడు నేను అన్నాను, జ్యోతి ఈ వెనకాల ఎవరో ఉన్నారు చూడవే అన్నాను. వెనకాల ఎవరు ఉంటారు, నేనేగా అంది. నువ్వు ఈ పక్కన ఉన్నావు చూడు, నీ కాలు ఉంది, నువ్వు ఈ చీర కట్టుకున్నావు, ఈ తెల్ల చీర కట్టుకున్నావు, ఆవిడ ఈవిడెవరా నన్ను అలా జూమ్ చేసింది. వెంటనే బయటకు వచ్చేసి తలుపు తీసేసి పగలే ఎవరో గెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూసారు ఆ ఫోటో. మామూలుగా ఫోటో చూస్తే ఎవరికి తెలీదు, నేను చెప్పాలి వాళ్ళకి అక్కడ ఒక మనిషి ఉందని. దాన్ని అలా జూమ్ చేయగానే ఒక స్పష్టమైన మనిషి, 2 కాళ్ళు. అది మనిషి కాదన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఏమండి ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు భయపడటానికి కాదు, అవి ప్రభావం చూపిస్తున్నాయి. సపోజ్ మనం అందరిలో పడుకున్నాం. మనం ఎవరో లేచి పాస్టర్ గారు నాకు పాము వచ్చినట్టు డౌట్ వచ్చింది అన్నారు. పాము లేదు, ఏం లేదు, పడుగా అన్నాం. నిజంగానే పాము వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ప్రమాదం అవుతుంది. పాము రాలేదనుకోండి, దానివల్ల మనం వెతికినంత మాత్రాన మనకు జరిగే నష్టమేమీ లేదు. అలాగే అపవాది మన ఇంట్లో దాడి చేసినప్పుడు అది వచ్చింది అని మనకు తెలుసు, లేదా అలా అవుతుంది, అలా జరుగుతుంది అనుకునే పరిస్థితి కాకుండా, ఎప్పుడు దేవుని ప్రసన్నతో మన ఇండ్లు నింపబడింది అనుకోండి, ఏమంటే వచ్చినాయి నాకు కనపడినాయి. మరి ఏం చేసినాయి అంటే సలాం కొట్టి వెళ్ళిపోయినాయి. మీ ఇంటికి వచ్చి ఏమన్నా సార్, ఇదిగా మీ ఇంట్లో ఉండాలి, నాకు చాలా అసహ్యంగా ఉంది అని వెళ్ళిపోవాలి మీ ఇంట్లోంచి. అంతేగాని మీ ఇల్లు ఎంత బాగుందో, పక్షవాతం సీరియల్, ధనుర్వాతం సీరియల్ చూస్తూ ఉంటావు ఎప్పుడు. అక్క నీ పక్కనే ఉండాలని ఉంది అక్క. మీ పెద్ద ఆయన బూత్ మాటలు ఎంత బాగా మాట్లాడతాడో, సాయంత్రం తాగేసి వచ్చి ఆయనతోనే ఉండాలని ఉంది. కాసేపు ఆయనలో దూరొచ్చు, కాసేపు యవనస్తుల్లో దూరొచ్చు, కాసేపు ఇంకోళ్ళలో దూరొచ్చు అనుకోకూడదు. మీ ఇంట్లోంచి ఏమవాలి సార్,
చిచ్చి 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 మీ ఇంట్లో నాకు శాంతి, సుఖం, సంతోషం, సౌభాగ్యం, సమాధానం ఏమీ లేదు బాబోయ్, మీ ఇంట్లో వెళ్ళిపోతాను బాబోయ్ అని దండం పెట్టేయాలి. ఏసు రక్తమే చేయాలి. ఏం చేయాలి? దండం బాబు, మీ ఇంట్లో ఉన్నాను బాబు అని చెప్పాలి. స్తోత్రం. నీ ఇంట్లో ఆడు ఉండకుండా ఉండాలంటే ఏముండాలి? నీ ఇంట్లో ప్రభావం ఏముండాలి? ప్రభావముతో మీరు, మీ ఇల్లు వాళ్ళు, మీ ఇంటి కుటుంబస్తులు నింపబడాలి. వచ్చినాయి సకల జనుల దగ్గరకు వచ్చినట్టు మా మీద దాడి చేయాలని వచ్చినాయి, కానీ అవి దాడి చేయడానికి వీలు లేక వెళ్ళిపోయినాయి. కానీ ఎంత స్పెసిఫిక్గా ప్రభు చూపిస్తున్నాడో, నీ మీద అది దాడి చేయలేదు, నీ మీద అది దాడి చేయలేదు, నీ మీద అది పని చేయలేదు. ఎందుకంటే నాలో ఉన్న ప్రభావం నువ్వు తీసుకున్నావు కాబట్టి, ఆ ప్రభావం నీలో ఉంది కాబట్టి, ఆ ప్రభావం దగ్గరకు అది రాలేదు, అది పనిచేసే వీలు లేదు. నీ ఇంట్లో, నీ పిల్లల్లో, నీ తల్లిదండ్రుల్లో, నీ అన్నదమ్ములో దేవుని ప్రభావమే ఉండును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రభావం నీ ఇంటి మీదకి రావాలి, దేవుని సన్నిధి నీ ఇంటి మీదకి రావాలి, దేవుని శక్తి నీ ఇంటి మీదకి రావాలి. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఎప్పుడు సంచరిస్తూ ఉండాలి. నీ పిల్లలకి ఎప్పుడు పరిశుద్ధమైన తలంపులే వస్తూ ఉంటాయి. అప్పుడు నీ భర్తకి ఎప్పుడు పరిశుద్ధమైన తలంపులే వస్తాయి. ఎప్పుడు నీ భార్య పరిశుద్ధమైన తలంపుల్లోనే ఉంటుంది. ఎప్పుడు నీ కుటుంబము సమాధానంతోనే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుని ప్రభావం నీ ఇంట్లో సంచారం చేస్తూ ఉంది. ఆవిడ ప్రభావం నాలోంచి తీసేసుకుందంటుంది. ఆ రోజు నుంచి మందులు ఖర్చు ఉందా? అప్పులు చేసి మందులు ఖర్చు పెట్టుకునే ఖర్చులు ఉన్నాయండి? లేదండి, ఆవిడికి స్వస్థత వచ్చేసింది. ఏమండి, అంత బాధపడుతుంటే చచ్చిపోవాలనే ప్రేరేపణ కలిగి ఉంటుంది ఆవిడికి కదండి. ఈ రోజు నుంచి ఆవిడ చచ్చిపోవాలనుకుంటుందా, బతకాలనుకుంటుందా? ఆ 100 ఏళ్ళు బతకాలి, సంతోషంగా నా భర్త పిల్లలతో కుటుంబంతో ఉండాలనుకుంటుంది. దేవుడు ఆమెకు గొప్ప చెప్పసఖ్యం కానీ మనశ్శాంతి, సమాధానం ఇచ్చేసాడు. నీ ఇంట్లో కూడా అలాంటి సమాధానం వచ్చును గాక. నేను సావను, సజీవుడనే యెహోవా కార్యాలు వివరిస్తాను అని చెప్పగలిగే స్థితి నీకు నీ ఇంటికి రావాలి. అందుకని ప్రభావంతో నింపబడాలి. ప్రభావంతో నింపబడాలంటే మీరు నామకార్థపు స్థితిలో కాదు కానీ దేవుడి దగ్గర రావడం, నిజమైన పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు దేవుడి దగ్గరికి రావాలి. ఆయన ఆ జాగ్రత్తలు, ఎన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయో మన పెద్దవాళ్ళు, క్రైస్తవ బిడ్డలు ఎంత సూచనలు చెప్పారు. మీరు అట్లా తినకండరా, మీరు వాళ్ళని తాకండి, మీరు అలాంటి స్థలాలకు వెళ్ళకండి, అలాంటి స్థలాల్లో అడుగు పెట్టకండి. ఇవన్నీ వాళ్ళు మనకి జాగ్రత్తలు ఎందుకు చెప్పారంటే, ఒకవేళ మనం బలవంతులం కావచ్చు కానీ మనతో ఉన్నవాడు బలహీనుడైతే వాడిలోంచి ఇంట్లోకి సింహలాగా వచ్చి సింహం అయి కూర్చుంటుంది ఇంట్లో. అది దాడి జరగకుండా ఉండాలంటే కనుక వాళ్ళను కూడా మనం ఆ స్థలాల్లోకి తీసుకెళ్లకుండా ఉంచాలి. చాలామంది ఏమంటారు తెలుసా, మా పిల్లోడండి ఇంకా బాప్తీసం తీసుకోలేదండి, తినేయచ్చండి అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమండి మీరే చెప్పండి, మనం విషం తినం, మన పిల్లలు తినొచ్చా? ఏమండి మనకంటే సేఫ్టీగా వాళ్ళని చూసుకోవాలి కదండి, మనకంటే జాగ్రత్తగా కదండి వాళ్ళని చూసుకోవాలి. బాప్తీసం తీసుకోలేదు ఏంటండి, అయ్యేం మాటలండి. అది తప్పురా వద్దురా అని చెప్తుంటే బాప్తీసం తీసుకోలేదు కదండి తినచ్చండి అంటే అసలు అర్థం బద్ధం ఉందా నీకు? నీకు ఇంగితం లేకపోవడమే కదా, ఆలోచన లేకపోవడం వల్లే కదా. అవి దుష్ప్రభావం కలుగు చేస్తుందనే కదా మనం అనుకుంటున్నాం, అది చెడ్డ ప్రభావం కలుగు చేస్తుందనే కదా మనం చెప్పుకుంటున్నాం. వాటి వల్ల ఆ ప్రభావాలు మనలో పనిచేస్తున్నాయనే కదా చెప్పుకుంటున్నాం. మనమే తినకూడదు అనుకున్నప్పుడు మన పిల్లలు ఎలా తింటారు చెప్పండి? నిజమేనా? తినకూడదు. మనం అదే అనుకోవాలి. నేను చేయింది ఏది నా పిల్లలు చేయకూడదు, నేను తినందేది నాది పిల్లలు తినకూడదు, నేను వెళ్ళని స్థలాలకి నా పిల్లలు కూడా వెళ్ళకూడదు, నేను చేయని కార్యాలు నా పిల్లలు కూడా చేయకూడదు. నా పిల్లలకి నాకు ఒకటే మహారాజు, ఒకడే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే మందిరం, ఒకే సన్నిధి, ఒకే దైవ అభిషేకము నన్ను నా కుటుంబాన్ని ఆవరించునుగాక. నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం, ఆయన్ని మాత్రమే స్తుతిస్తాం, ఆయనతో మాత్రం మాట్లాడతాం మేము. కాబట్టి ఈరోజు ప్రభావంతో మనమందరం నింపబడాలి. ప్రభావంతో నింపబడ్డాం అనుకోండి, మనం కష్టాల్లోనే ఉంటాం కానీ ధైర్యం ఉంటుంది. కష్టాల్లోనే ఉంటాం కానీ ఏముంటుంది సార్, నాకు ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, తొందరలో నా కష్టాలన్నింటిలోంచి దేవుడు నాకు గొప్ప విడుదల, గొప్ప సమాధానం,
గొప్ప నెమ్మది నాకు దేవుడు ఇస్తాడు. భయంకరమైన అప్పులను కొన్ని ఇంటి మీద, దాని నుంచి విడుదల ఇస్తాడు దేవుడు. లేదా దేవుడు కనుక మార్గం తెరవలేదనుకోండి, అసలు అప్పుల్లోంచి బయటికి రాలేము మనం. అప్పుల్లోంచి అసలు బయటికి రాలేమండి. చాలా దారుణంగా ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంటుంది. ప్రభు పరిశుద్ధాత్మ కార్యం చేయాలి, దేవుడు ద్వారం తెరవాలి, దేవుడు మార్గం సరళం చేయాలి. అప్పుడే మనం అప్పుల్లోంచి, బంధకాల్లోంచి మనం బయటికి రాగలుగుతాం. దేవుని పిల్లలారా, మోకరించండి. ప్రభా, నాకు ఆ ప్రభావం ఇవ్వనైనా, నాకు ఆ శక్తి ఇవ్వనైనా, నా ఇంటి మీదకి నాకు అలాంటి బలం ఇవ్వండి నాయనా అని ఈరోజు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం.